టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకోబోతున్నారని తెలిసినప్పటి నుంచి వీరి పేర్లు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనికి తోడు అటు సమంత కూడా ఇంకో వివాహం చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. ఇదిలా ఉండగా నాగచైతన్య మాజీ భార్య అయిన సమంత అలాగే ప్రస్తుత భార్య అయిన శోభిత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అదేంటి అంటే నాగచైతన్య సమంత శోభిత కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సిందట. కొంత సినిమా షూటింగ్ కూడా జరిగిన తర్వాత శోభిత ఆ సినిమా నుంచి తప్పుకుంది. అప్పుడే శోభితతో నాగచైతన్యకు పరిచయం ఏర్పడి ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే తనకి మొదటి విజయాన్ని అందించిన సమంతతోనే నాగచైతన్య 7 అడుగులు వేశాడు. సమంతకు తొలి చిత్రం ఏమ్మాయి చేసావే అయినా నాగచైతన్యకు మాత్రం రెండవ చిత్రం జోష్ అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. కానీ ఏమ్మాయి చేసావనే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఈ సినిమా తర్వాత వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నారు. ఇక పెళ్లికి కొన్ని రోజుల ముందే వీరి రిలేషన్లో ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇక దాంతో 2017లో నాగచైతన్య సమంత గోవా వేదికగా హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నాగచైతన్య సమంత సిల్వర్ స్క్రీన్ మీద కూడా నటించిన విషయం మనకు తెలిసిందే. అదే మజిలీ. ముఖ్యంగా ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఓ బేబీ లాంటి చిత్రంలో నాగచైతన్య గెస్ట్ రోల్లో కూడా యాక్ట్ చేశారు. ఇకపోతే నాగచైతన్య సమంతల పెళ్లి తర్వాత నటించిన చిత్రాల్లో మజిలీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన మజిలీ సినిమాలో సమంత నాగచైతన్య పోటీపడి మరీ నటించారు. దాంతో ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ జంటకు మంచి గుర్తింపును అందించింది. ఇకపోతే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటించారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా శోభితను అనుకున్నారట చిత్ర బృందం. అందులో భాగంగానే కొద్ది రోజులు ఆమెపై సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ అనుకోని కారణాల వల్ల శోభిత ఈ ప్రాజెక్ట్ నుంచి దూరమైందని, ఈ క్రమంలోనే దివ్యాంశ కౌశిక్ని సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారని సమాచారం. ఇక అప్పుడే నాగచైతన్య శోభితలకు పరిచయం ఏర్పడిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైతేనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి అయింది. అయితే ఇప్పటికీ తెలియని విషయం ఏంటి అంటే ఆ సినిమా సగం షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా శోభిత ఆ సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ మజిలీ సినిమాలో చైతు, శోభిత, సమంత కలిసి నటిస్తే ఎలా ఉండేదనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.